హలో ఎవ్రీవన్, నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజాస్ ఇన్సైట్ ఛానల్. ఈరోజు మనం పాలిటీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్న టాపిక్ని చూద్దాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్నే డిపిఎస్పి అంటారు. ఇది మనకి పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక భాగం. అలాగే ఆర్టికల్ 36 నుంచి 51 దాకా డిపిఎస్పి గురించి చెప్తుంది. మనం డిపిఎస్పిని ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే ఐర్లాండ్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి. ఇవి జస్టిసబుల్ అంటే కాదు, మనకి జస్టిసబుల్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్. ఓకే, అసలు డిపిఎస్పి ఎందుకు? వై డిపిఎస్పి అంటే డిపిఎస్పి డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తుంది. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తుంది అనమాట. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. అలాగే డిపిఎస్పి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ని గైడ్ చేస్తుంది. ఏ విధంగా అంటే పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి, అలాగే ప్రజలకి ఈక్వాలిటీని, జస్టిస్ని, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ని, సోషల్ డెవలప్మెంట్ని అందించేలాగా డిపిఎస్పి గవర్నమెంట్ని గైడ్ చేస్తుంది అనమాట. అసలు డిపిఎస్పికి ఏదన్నా ఎజెండా ఉందా అంటే మారల్ ఆబ్లిగేషన్ ఒకటి. అంటే మారల్ ఆబ్లిగేషన్ అంటే నైతిక బాధ్యత అని అర్థం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇది ఇంకో ఎజెండా ఏంటి, వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ వెల్ఫేర్ గురించి పాటుపడుతుంది అనమాట. స్టేట్ వెల్ఫేర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేయాలంటే ప్రజల యొక్క బాగోగుల గురించి పనిచేయాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ విల్ రన్ మెయిన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ పీపుల్ వెల్ఫేర్. అంటే ప్రజల యొక్క బాగోగుల గురించి పనిచేయాలి. అసలు ప్రజల బాగోగులు ఏమిటి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి ప్రజల హెల్త్ గురించి, అలాగే పిల్లల చదువు గురించి, అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి, సోషల్ జస్టిస్ అంటే సమానత్వం గురించి, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ. అలాగే ఫైనాన్షియల్ ఈక్వాలిటీ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే రకమైన జీతాలు ఇచ్చేలాగనమాట. ఫైనాన్షియల్ ఈక్వాలిటీ అంటే నచ్చిన వాళ్ళకి ఒకలాగా, నచ్చిన వాళ్ళకి ఒకలాగా జీతాలు ఇవ్వకుండా అందరికీ సమానంగా ఇవ్వడం. డిపిఎస్పి అన్నది లా మేకింగ్స్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. లా మేకింగ్స్ డిపిఎస్పి యొక్క మెయిన్ ఎజెండా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, డిపిఎస్పి అన్నది 3 రకాల కేటగిరీల కింద డివైడ్ అయిందనమాట. ఫస్ట్గా ఏంటంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ దేన్ని సూచిస్తాయి అంటే జస్టిస్ని, వెల్ఫేర్ని, ఫైనాన్స్ని, సోషల్ని గురించి చెప్తాయి అన్నమాట. అట్లా సోషలిస్టిక్ ప్రిన్సిపల్లో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి ఆర్టికల్ 38. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే స్టేట్ టు సెక్యూర్ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 38 ఏం చెప్తుంది, ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే మనుషుల మధ్య ఉన్న తేడాలను తగ్గించడానికి గురించి చెప్తుంది. ఆర్టికల్ 38A ఏం చెప్తుందంటే ప్రజల మధ్య ఉన్న తారతమ్యాలను తగ్గించడం అంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం. ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 38A వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 39. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే మగవారు ఆడవారు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలి అని చెప్తుంది. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 39A ఇదేం చెప్తుంది అంటే ఈక్వల్ జస్టిస్, అందరికీ సమాన న్యాయం ఉండాలి. మరి అందరికీ సమాన న్యాయం ఉండాలి కరెక్టే, కానీ కొంతమంది లాయర్ని పెట్టుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించి ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట. ఎవరైతే లాయర్ని పెట్టుకోలేరో కోర్టే వాళ్ళకి లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు వచ్చిందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఈ పాయింట్ని తీసుకున్నాం, ఈ ఆర్టికల్ని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 41A. ఆర్టికల్ 41A ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెంట్ ఇన్ సర్టెన్ కేసెస్. అంటే మనందరికీ తెలుసు కొన్ని కార్యాలయాల్లో మనకి హెల్ప్ డెస్క్ ఉంటాయి. హెల్ప్ డెస్క్
రైట్ టు పబ్లిక్ అసిస్టెంట్ ఇన్ సర్టెన్ కేసెస్ని మనం హెల్ప్ డెస్క్ కింద తీసుకోవచ్చు. లేదా ఆర్టీఐ అని ఒకటి ఉంటుంది మనకి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అది కూడా పబ్లిక్ అసిస్టెన్స్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 42. ఆర్టికల్ 42 ఏం చెప్తుంది? ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమనే కండిషన్స్ ఆఫ్ వర్క్ ఫర్ ఉమెన్ అండ్ మెటర్నిటీ లీవ్ గురించి చెప్తుంది. అంటే ఇది ఆడవాళ్ళ గురించి చెప్తుంది అనమాట. ఆర్టికల్ 42 అనగానే అందరికీ అంటే కాదు, ఫర్ ఉమెన్ అని తీసుకోవచ్చు. ఫర్ ఉమెన్స్కి ఏం చెప్తుందంటే ఉమెన్స్ మెటర్నిటీ టైం అంటే మెటర్నిటీ రిలీఫ్ అంటే అందరికీ తెలిసేంటి, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి స్పెషల్ లీవ్ ఉంటుంది అనమాట. అలాగే ఇంకోటి ఏం చెప్తుంది? ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమనే కండిషన్స్ అంటే ఆడవాళ్ళకి నైట్ షిఫ్ట్స్ లేకుండా చేయడం అనమాట. నైట్ షిఫ్ట్ లేకుండా, అలాగే స్పెషల్ లీవ్స్ గురించి చెప్తుంది ఆర్టికల్ 42 అనేది. ఆర్టికల్ 42 అనేది అందరికీ అంటే కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఆర్టికల్ 42 ఎవరి కోసం అని. ఓకే, ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే సఫిషియంట్ లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్ అనమాట. అంటే వాడికి బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా వేజ్ అనేది ఉండాలన్నమాట. అంటే జీతం ఎలాగ ఉండాలంటే కనీస వనరులను కొనుక్కునే స్థాయిలో జీతం అనేది ఉండాలి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 47. ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టేట్ షుడ్ ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. అంటే కొన్ని స్కీమ్స్ ప్రవేశపెడతాయి అన్నమాట. కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టి ప్రజలకి న్యూట్రియంట్స్ అలాగే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచేలాగా కొన్ని స్కీమ్స్ ని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాయి. దాని గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఇంటాక్సికెంట్స్ గురించి చెప్తుంది. అంటే ఆల్కహాల్ ని అలాగే మత్తు పదార్థాలని నిషేధించింది అనమాట ఆర్టికల్ 47. నెక్స్ట్ వచ్చి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో సెకండ్ కేటగిరీ ఏంటంటే గాంధీయన్ ప్రిన్సిపల్స్. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనేవి మెయిన్ గా పంచాయతీ మీద ఫోకస్ చేసి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చి ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే పంచాయతీల ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్తుంది. మనకు పంచాయతీ అనగానే ఏం గుర్తుకు రావాలి చెప్పాలి? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుకు రావాలి. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1992లో వచ్చింది అనమాట. మనం ఎందుకు చెప్తున్నానంటే ప్యారలల్ గా నేర్చుకుంటే మనకి దాని మీద కొంచెం గ్రిప్ ఎక్కువ వస్తుందని చెప్తున్నాం. అలాగే పంచాయతీస్ గురించి మాట్లాడుతుంటే మనకి 11th షెడ్యూల్ గుర్తుకు రావాలి, ఎందుకంటే పంచాయతీలు అనేది 11th షెడ్యూల్లో ఉన్నాయి. అలాగే ఏం పార్ట్ గుర్తుకు రావాలంటే పార్ట్ 9A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుకు రావాలి. ఓకే, పంచాయతీలు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్. పంచాయతీ అనగానే ఇంకా మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇంకో 3 పాయింట్లు గుర్తుకు రావాలి. 11th షెడ్యూల్ గుర్తుకు రావాలి, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుకు రావాలి, అలాగే 9th A పార్ట్ గుర్తుకు రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 43. ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 46 వచ్చి ST అండ్ SC వెల్ఫేర్స్ గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 47 వచ్చి ఇందాకే డిస్కస్ చేసాం, ఆల్కహాల్ అండ్ ఇంటాక్సికెంట్ ని ప్రొహిబిట్ చేసింది, అంటే నిషేధించాయి అనమాట. ఆర్టికల్ 48. ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? పంచాయతీ అనగానే మనకు గుర్తుకొచ్చే ఏంటంటే వ్యవసాయం అలాగే యానిమల్స్. ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే అగ్రికల్చర్ అలాగే యానిమల్ హస్బెండరీ గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చి డిపిఎస్పిలో థర్డ్ కేటగిరీ అయిన లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ గురించి చూద్దాం. ఇది ఏం చెప్తుందంటే మెయిన్గా ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది, అలాగే ఎన్వైర్న్మెంట్ గురించి చెప్తుంది, లాస్ గురించి చెప్తుంది. ఫస్ట్ వచ్చి ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఎప్పుడు కాంట్రవర్షియల్ అనమాట, ఎప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. సో దీని నుంచి మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే ఎర్లీ చైల్డ్ కేర్ గురించి చెప్తుంది. మనకి ఎర్లీ చైల్డ్ కేర్ ఏంటంటే ఎవరైతే పిల్లలు 6 years కన్నా తక్కువ ఏజ్ లో ఉంటారో వాళ్ళకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలన్న విషయం చెప్తుంది అనమాట. అలా మన దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటే
అంగన్వాడీస్ చెప్పొచ్చు. అంగన్వాడీస్ అసలు అంగన్వాడీస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో యాడ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 48A. ఇది ఏం చెప్తుందంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనగానే మనకి ఫారెస్ట్లు గుర్తుకు రావాలి, వైల్డ్ లైఫ్ గుర్తుకు రావాలి, వీటిని మనం కాపాడడం అనమాట. అలాగే 48A ఏం చెప్తుందంటే స్లాటరింగ్ ఆఫ్ కౌస్ అంటే కౌల్ని చంపడం అది నిషేధించింది అనమాట. అలాగే అగేనెస్ట్ ఆఫ్ యానిమల్ ఆఫరింగ్స్ అంటే ఏంటి అంటే జంతు బలును కూడా ఆర్టికల్ 48A ప్రకారం నిషేధించింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. మెయిన్గా స్లాటరింగ్ ఆఫ్ కౌస్ అనగానే గుర్తు రావాల్సింది ఆర్టికల్ 48A. అలాగే 48A గుర్తుకు రాగానే మనకు ఇంకోటి గుర్తుకు రావాలి, ఏంటంటే అది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 49. ఆర్టికల్ 49 ఏం చెప్తుందంటే మాన్యుమెంట్స్ని అలాగే మాన్యుమెంట్స్ ఏవై ఉండొచ్చు అంటే ప్లేసెస్ అయి ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు, లేదా నేషనల్ హెరిటేజ్కి సంబంధించినవి అయి ఉండొచ్చు, లేదా నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించినవి అయి ఉండొచ్చు. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్లో కలపొద్దు అని చెప్తుంది. అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే గవర్నమెంట్. మనం జ్యుడిషియరీని ఎప్పుడు గవర్నమెంట్లో కలపలేదు. మనం డిస్కస్ చేసినప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే జ్యుడిషియరీ అన్నది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కానీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా అదే చెప్తుంది. ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అలాగే ఆర్టికల్ 50 ఇంకోటి చెప్తుంది క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ అనమాట. చాలా సినిమాలు చూస్తాం, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి, సిపిసి అని చెప్పి సినిమాల్లో వస్తూ ఉంటాయి కోర్టుకు సంబంధించినప్పుడు. ఆ సిపిసి ఏంటంటే క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1973లో వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 51. ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ పీస్ గురించి చెప్తుంది అనమాట. ఇంటర్నేషనల్ పీస్ గురించి కూడా మన కాన్స్టిట్యూషన్లో రాశారు. ఓకే, ఆర్టికల్ 51 అనగానే మనకి ఇంటర్నేషనల్ పీస్ గుర్తుకు రావాలి. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేం క్వశ్చన్లు అడగచ్చు ఈ టాపిక్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 39A. నెక్స్ట్ పంచాయత్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఆర్టికల్ 40 గుర్తుకు రావాలి, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుకు రావాలి, పార్ట్ 9A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుకు రావాలి, అలాగే 11th షెడ్యూల్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ వచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే ఆర్టికల్ 44 గుర్తుకు రావాలి. ఆర్టికల్ 45 వచ్చి మనకి ఎర్లీ చైల్డ్ కేర్ అన్న అంగన్వాడీ అన్న మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఆర్టికల్ 45 రావాలి. 86th కాన్స్టిట్యూషన్ అంగన్వాడీ అనగానే మనకి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎర్లీ చైల్డ్ కేర్ అన్న అంగన్వాడీలో ఉన్న ఎవరి గురించి అంటే కిడ్స్కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ వచ్చి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనమాట. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఓకే, దీనికి రిలేటెడ్ అయిన ఆర్టికల్ ఏమన్నా ఉందా అంటే ఆర్టికల్ 48A. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనగానే మనకి ఆర్టికల్ 50 గుర్తుకు రావాలి. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనగానే మనకి ఆర్టికల్ 51 గుర్తుకు రావాలి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. ప్రతి ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్కి, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్కి, యూపీఎస్సీ ఆస్పిరెంట్కి, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక అందరూ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీతోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.